సినిమా అయితే చాలా బాగుందన్న. కొద్దిగా ఫస్ట్ హాఫ్ ఏమన్నా కొద్దిగా వాళ్ళకి వీళ్ళకి కొద్దిగా స్లో అనిపించవచ్చు. సెకండ్ హాఫ్ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది మాత్రం హైలైట్. ఒక్కొక్క ఎలివేషన్స్ అనేవి చాలా బాగున్నాయి. కేజీఎఫ్ని మించిపోయినవి అనిపించా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా రవి భాస్కర్ గారు అయితే మంచిగా చేసింది. ప్రశాంత్ నీల్ గారు అంటే డైరెక్షన్ పరంగా ప్రమోషన్ చేయకుండా కూడా ఇంత హైప్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పట్లోనూ ఓటీటీ సీజన్లో కూడా థియేటర్కి వచ్చి బ్లాక్లో కొంటున్నారంటే చాలా గ్రేట్ అనుకోవాలా. ఇంకోటి 50 రూపాయల టికెట్ను కూడా 100 రూపాయలు 200 బ్లాక్లో కూడా కొనేస్తున్నారు. ప్రభాస్ డైనోసార్ వచ్చిన తర్వాత రికార్డులు కానీ గికార్డులు కానీ ఏవి ఉండవు అన్న. సెకండ్ హాఫ్లో మాత్రం ఫైట్ ఉంటుంది, మామూలు ఉండదు. ఆ సీన్ అనేది ఒక్కొక్కటి బాగుంటుంది. ఆ పాపను కాపాడే సీన్ కానీ ఇంకోటి లాస్ట్లో ఓ క్లైమాక్స్లో పార్ట్ 2 గురించి ఇంటి ఇస్తారన్నమాట. వీళ్ళు ఫ్రెండ్షిప్ ఎలా ఉన్నారు అంటే దీంట్లో కలిసి ఉన్నారు కదా. సెకండ్ హాఫ్లో ఎలా విడిపోతారు ఏం కథ అనేది చూపించేసి శృతి హాసన్కి ఎక్కువ లేదు. ఇంకా సాంగ్స్ పరంగా అయితే నాకైతే 2 నచ్చినాయి. ఒకటి సూర్యుడిది, ఇంకోటి వాళ్ళ మమ్మీ స్కూల్లో పాట పాడించేది. బాగుండేది. ఓవరాల్ అయితే బాగుంది అనే సినిమా చూడు.